హలో ఎవ్రీవన్, వీడియో అయితే ఎండ్ వరకు చూడండి, ఎక్కడ కూడా స్కిప్ చేయకండి. ఎందుకంటే నాకు యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పటి నుంచి మా రిలేటివ్స్, మా ఫ్రెండ్స్ ఎలా అనేవారంటే, నేను యూట్యూబ్ ఛానల్ అప్పుడు ఫస్ట్ ఛానల్ అండి అది. అంటే ఏం తెలీదు, జస్ట్ చెప్పాను కదా, యూట్యూబ్లో చూసి అన్నీ తెలుసుకొని ఒక్కొక్కటిగా ఇంకా అప్లోడ్ చేస్తే అదే వస్తుందిలే అని చెప్పేసి ఇంకా వీడియోస్ అయితే తీసి ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసేదాన్ని. సో ఇంకా ఎలాంటివి అంటే కుకింగ్ వీడియోస్, అంటే అంటే మొత్తం కంటెంట్ అన్నీ కూడా మిక్స్ చేసి పెట్టేదాన్ని. సో అలాంటప్పుడు నాకు ఎలా అన్నారంటే, నువ్వు ఇంట్లో ఏం పనులు చేస్తే మాకెందుకు, ఇలాంటి వీడియోస్ ఎందుకు పెడుతున్నావు, నెక్స్ట్ మీరేం వండుకున్నారో, మీరేం తింటున్నారో బయట వాళ్ళకి పెట్టే అంత పని ఏముంది, ఫోన్లో నీకేం పని లేదా, ఫోన్లో ఇలాంటివి వీడియోస్ చేసుకొని పెడుతూ ఉంటావు అని చెప్పేసి చాలా ఇంకా చాలా అన్నారులేండి. సో నేనైతే వాటికైతే ఒక పక్కన పెట్టేశాను. ఎందుకంటే వన్స్ మనం యూట్యూబ్ ఛానల్ పెట్టాలి అనుకునేటప్పుడు ఇవన్నీ కూడా మైండ్లో నుంచి తీసేయాలి. సో అదనమాట. నేనైతే ఒక విషయం మీతో చెప్పాలి అనుకుంటున్నాను. సో ఇలాంటి వాళ్ళకి అందరికీ నేను సమాధానం చెప్పాలి అని చెప్పేసి నా యూట్యూబ్ ఛానల్ మళ్ళీ కూడా యూట్యూబ్ ఛానల్ అనేది నేను రన్ చేస్తున్నాను అనమాట. సో ఇలాంటి వాళ్ళకి ఎప్పుడో ఒక రోజు తెలియాలన్నమాట. సో ఇవి పని లేక ఏం చేసుకోవట్లేదు, ఇందులో కూడా లైఫ్ ఉంటుంది, ఒక మంచి ఫ్యూచర్ ఉంటుంది అని చెప్పేసి వాళ్ళకి అర్థం అవ్వాలి. సో అలా అర్థం అవ్వాలి అంటే మీలాంటి వాళ్ళు కొంచెం సపోర్ట్ అయితే చేయాలన్నమాట. ఒకరిద్దరు అయితే డైలీ ఫాలో అవుతారు, అంటే వాళ్ళు కామెంట్ చేస్తారు. నెక్స్ట్ ఏంటి అంటే ఎండ్ వరకు చూస్తారనమాట ప్రతి వీడియో. బట్ ఏంటి అంటే నేనైతే ఇంకా చెప్పాల్సిందంటే ఇంకేం లేదండి. నాకు వచ్చేసి టైం అయితే అయిపోతుంది. మీరు సపోర్ట్ చేస్తేనే నాకు కొంచెం హ్యాపీగా ఉంటుంది, నేను ఇన్ని రోజులు పడిన కష్టానికి. అంటే రెగ్యులర్గా నేను వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను, అది నా తప్పు అయితే కాదు. సో ఇంకా వ్లాగ్స్ ఎంతకంటే బెటర్గా ఇంకెవరు తీయలేరు అనమాట. సో ఇంట్లో ఉండే పనులన్నీ కూడా నేను ఎందుకు షేర్ చేస్తానంటే, ఇంట్లో ఖాళీగా అయితే ఎవరు కూర్చోరనమాట. సో ఇంకా అలా కాకుండా నెక్స్ట్ ఏంటి అంటే యూట్యూబ్ వల్ల ఇంకా ఎర్న్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను. మెయిన్ నేను ఏమనుకుంటున్నానంటే, ఇలాంటి కామెంట్స్ పెట్టే వాళ్ళకి అందరికీ నా యూట్యూబ్ ఛానల్ సక్సెస్ అయితే ఇలాంటి వాళ్ళకి అందరికీ చూపించాలి, ఇలాంటి వాళ్ళకి నోర్లు అనేవి మూయిపించాలి అని చెప్పేసి ఒక స్ట్రాంగ్ ఫీలింగ్తో అయితే నేను ఉన్నాను. బట్ నా వల్ల కావట్లేదు. అంటే వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను, బట్ చూసే వాళ్ళు కూడా ఉండాలి కదా. సో వాచ్ టైం అయితే కొంచెం చాలా తక్కువగా ఉంది. సో ఇంకా ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు. సో వీలైనంత వరకు కూడా వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తానన్నమాట. ఇంతకుముందు ఏంటి అంటే నేను ఛానల్ పెట్టేదాన్ని, అది మా రిలేటివ్స్కి తెలియడం, ఇంకా వాళ్ళు ఏదో ఒకటి అనడం. సో నేను అప్పుడు ఫీల్ అయ్యేదాన్ని. సో ఎందుకు వీళ్ళతో మాటలు పడాలని చెప్పేసి అలా ఛానల్స్ అనేవి నేమ్స్ మార్చేసి మళ్ళీ ఛానల్స్ పెట్టుకొని సో అలా చేసేదాన్ని. బట్ ఇప్పుడు ఏంటి అంటే ఎవరికి తెలిసినా పర్లేదు, ఏమైనా పర్లేదు, ఇంకా ఈ ఛానలే ఒక 3-4 ఇయర్స్ బాగా కష్టపడాలి, అంటే రెగ్యులర్గా వీడియోస్ మిస్ అవ్వకుండా పోస్ట్ చేయాలి అని చెప్పేసి స్ట్రాంగ్గా అయితే నేను ఫీల్ అయ్యాను. అంటే నాకు ఏమైనా హెల్త్ ప్రాబ్లమ్స్ ఉంటే నేను వీడియోస్ అయితే చేయలేను. అంటే వీడియోస్ చేయడం అంటే కొంచెం కష్టమే కదా. సో చూసే వాళ్ళకి ఏంటి అంటే ప్రతిదీ పెడుతుంది, చిన్న పనులైనా కూడా పెడుతుందని చెప్పేసి అనుకుంటారు. బట్ ఏంటంటే ఏది కూడా ఇంట్లో పని అనేది చిన్నది కాదు, అది చాలా శ్రమతో కూడిన పనే. ప్రతిదీ కూడా మనకి హెల్త్ బాగాలేనప్పుడే తెలుస్తుంది అది ఎలాంటి పని ఏంటి అని చెప్పేసి. సాయం చేయడానికి ఎవ్వరూ ఉండరు, మన పనులు మనమే చేసుకోవాలి, ఇంటిని చూసుకోవాలి, పిల్లల్ని చూసుకోవాలి. ఇంకా పాపకి ఇంకా అందులోనే హోంవర్క్ కూడా చేయించేదాన్ని ఎంత బాగోకపోయినా. ఎందుకంటే పాప ఆల్రెడీ లేట్గా జాయిన్ అయింది స్కూల్లో. సో ఇంకా నేను ఏమాత్రం నెగ్లెక్ట్ చేసినా కానీ ఇంకా స్టడీ మొత్తం అంటే అంత త్వరగా ఏమొచ్చేదిలేండి. కాకపోతే ఏంటంటే రెగ్యులర్గా చదివించాలన్నమాట. ఇప్పుడు మనం యూట్యూబ్ ఛానల్ ఎలా అయితే రెగ్యులర్గా ఫాలో అవుతున్నామో వీడియోస్ చేయడం, సో చదువు కూడా అదేనమాట. సో ఏంటి అంటే ఒకరోజు ఫుల్గా చదివించి నెక్స్ట్ ఒక 3-4-5 డేస్ గ్యాప్ ఇచ్చేసామనుకోండి, ఇంకా వాళ్ళు మర్చిపోతారనమాట. సో అలా రివైండ్ చేసుకుంటూ ఉంటే వాళ్ళకి కూడా కొంచెం, అంటే ఒక్కసారి కాకుండా ఒక డేలో ఒక 1 hour అలా కూర్చోబెట్టుకొని
కొంచెం నెమ్మదిగా చెప్తే ఇంకా వాళ్ళ మైండ్లో కొంచెం ఫిక్స్ అవుతాయి అన్నమాట ఆ లెటర్స్ అనేవి. సో అదనమాట. సో ఇంకా ఏంటి అంటే నేనైతే చెప్పాల్సింది చెప్పాను. సో ఇలాంటి వాళ్ళకి నేను బుద్ధి చెప్పాలని చెప్పేసి ఇంకా స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యి నేను వీడియోస్ చేస్తున్నాను. బట్ ఇంకా ఎలా కావాలో మీరు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకా బెటర్గా ఇంకేమైనా మీకు తెలిసిన స్కిల్స్లో ఇంకేమైనా వీడియోస్ అప్లోడ్ చేయాలేమో అని చెప్పేసి మీకు ఏమైనా టిప్స్ తెలిస్తే నాతో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. సో అదనమాట. ఏదో యూట్యూబ్ ఛానల్ పెట్టేసామో అనుకుంటే కాదండి. సక్సెస్ అయితేనే ఒక గుర్తింపు అయితే వస్తుంది. సో ఎర్నింగ్స్ వస్తేనే ఇలాంటి వాళ్ళందరూ కూడా ఇంకా వేరే వాళ్ళ ఛానల్స్కి కూడా కామెంట్స్ అయితే చేయడానికి ఇంకా ఆపేస్తారనమాట. వేరే వాళ్ళకి అనడానికి కూడా భయపడతారు. సో అందుకని చెప్పేసి నేను ఇలా చెప్తున్నాను. ఎవరికి కూడా బ్యాడ్ కామెంట్స్ అయితే చెయ్యకండి. జస్ట్ నా ఒపీనియన్ నేను మీతో షేర్ చేస్తాను అదనమాట. అండ్ ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. వీలైతే సబ్స్క్రైబ్ చేసుకోవడానికి